హలో అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మంచి ఫ్రై రెసిపీస్తో మేము ముందుకు వచ్చేసాను. అరటికాయ ఫ్రై అండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. చాలా అంటే చాలా టేస్టీగా మనం క్రిస్పీగా చేసుకోవచ్చు. దట్టు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా అరటికాయలు 2 తీసుకొని శుభ్రంగా తొక్క తీసేసుకోవాలి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో వీడియో అనేది నాకు కామెంట్ తప్పనిసరిగా చేయండి. అరటికాయను పైన కిందల తొడుములు కట్ చేసుకొని ఇలా మీడియం సైజ్ అంటే అంగుళం సైజు వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అరటికాయలన్నింటినీ కట్ చేసుకొని వాటర్లో యాడ్ చేసుకోవాలి. అప్పుడు అరటికాయ ముక్కలు నలుపకుండా ఉంటాయి. చూసారు కదా, ఇట్లా అరటికాయ ముక్కల్ని మనము కట్ చేసేసుకోవాలి మీడియం సైజులో. మరి చిన్న కట్ చేశారనుకోండి, వేగే కొద్దీ బాగా చిన్నగా అయిపోతాయి. ఇలా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలన్నిటిని వాటర్ యాడ్ చేసుకున్న వాటర్లో శుభ్రంగా కడిగేసుకొని పక్కకు తీసుకోవాలి. చూడండి, ఇట్లా వాటర్ లేకుండా అరటికాయ ముక్కలన్నీ వేరే బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ముక్కలకే మనము అన్నీ కూడా పట్టించేసుకోవాలండి. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూను కారం యాడ్ చేసుకోవాలి. కారం అనేది ఇక్కడ మీ టేస్ట్కి సరిపడా అడ్జస్ట్ చేసుకోండి కారంలో ముక్కలను బట్టి. నెక్స్ట్ గరం మసాలా 1/2 స్పూను, ధనియాల పొడి 1/2 స్పూను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా మిశ్రమాలన్నీ కూడా బాగా కలిసేటట్టు ముక్కలకి బాగా పట్టించుకోవాలి. అరటికాయ ముక్కల్లో జిగురు ఉంటుంది కదా, అదంతా కూడా ఈ మసాలా అంతా బాగా పట్టుకుంటుందండి. చూడండి, ఇట్లాగా బాగా మనం చేతితో స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని మీడియం సైజ్ ఉల్లిపాయలు 1-2 కట్ చేసుకోవాలి. సన్నగా ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ముందుగా తాలింపు వేసేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కాస్త కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయ బాగా రోస్ట్ అవ్వాల్సిన పని లేదండి. మీడియంగా ఉల్లిపాయ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ కలరు వైట్గా వస్తుంది కదండి, అట్లా చూడండి. ఉల్లిపాయ అంతా కూడా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ముక్కలన్నీ సర్దుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అరటికాయ ముక్కల మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఇవి వేసేసి ఒకసారి అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం పలచగా సర్దుకొని అంటే కడాయి అంతా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేయాలి. ఎగ్జాక్ట్గా ఒక 4 నిమిషాల తర్వాత చూస్తే ముక్కల్లో నుంచి వాటర్, నూనె అంతా కూడా ఊరుతుంది. చూడండి, ఇట్లాగా ముక్కలన్నీ కూడా చెమ్మ ఏదన్నా ఉందనుకోండి పోయి రోస్ట్గా ఫ్రై అయిపోతుంది. మసాలా ముక్కలన్నీ కూడా బాగా ముక్కలకి పడుతుంది కారం. అది చూసారుగా, ఇట్లా మళ్ళీ ఒక 2 నిమిషాలు కలిపేసుకున్నాక మూత పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కేవలం 10 నిమిషాల్లో చక్కగా ఇలాగ కరకరలాడుతూ మంచి క్రిస్పీగా అరటికాయ ఫ్రై అనేది చేసుకోవచ్చు. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో. అయిపోయిందండి ఫ్రై. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము సర్వ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా. ఈసారి మీరు అరటికాయ చేసేటప్పుడు నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీ రెసిపీ ట్రై చేసినట్లయితే కనుక మీకు ఎలా కుదిరింది, మీ ఇంట్లో కామెంట్స్ ఏమొచ్చాయో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చాలామంది నా రెసిపీస్ ఫాలో అవుతున్నామని, ట్రై చేశామని చెప్తున్నారు. అది మీకు ఎలా కుదిరింది, మిమ్మల్ని ఇంట్లో ఏమన్నారు, పొగిడారా, మీకు రెసిపీ ఎలా వచ్చింది అన్నది కూడా కామెంట్ చేయండి. నాకు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అట్లానే వీడియోని లైక్ చేయండి. అప్పుడే కొంతమందికి వీడియో షేర్ అవుతుంది. చూసారు కదా క్రిస్పీగా అరటికాయ ఫ్రై అనేది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.